ఖమ్మం జిల్లాలోని మిర్చి మార్కెట్ ఇది. ఈ జిల్లా రైతులే కాదు, వరంగల్, నల్గొండ జిల్లాల రైతులు పండించిన పంటనమ్మడానికి ఇక్కడికొస్తుంటారు. కానీ ఇక్కడి వ్యాపారులకు మాత్రం అడ్డంగా దోచుకోవడమే పనిగా మారింది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు. పట్టించుకున్న నాథుడే లేకుండా పోతున్నాడు. అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నకు మార్కెట్లో మొండిచేయి ఎదురవుతోంది. మిర్చి కొనుగోళ్లలో రాష్ట్రంలో గుంటూరు, వరంగల్ మార్కెట్ తర్వాతి స్థానం ఖమ్మందే. ఇటీవల దాదాపు 50,000కు పైగా మిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఇదే అదనుగా భావించిన దళార్లు, కొనుగోలుదారులు కుమ్మక్కై మద్దతు ధరను పూర్తిగా తగ్గించేస్తున్నారు. క్వింటాల్కు మద్దతు ధర 7,700 ఉండగా దాన్ని 4,000కు కుదించారు. 7 బస్తాలు మిర్చి తెచ్చినండి. ఉదయం పూట జెండా పాట అనేది లేకుండా ఎక్కువ కొంతమంది 8,000 పెట్టుకుంటారు, కొంతమంది 7,000 పెట్టుకుంటారు. కొన్నది 5,000 రూపాయల సరుకు, 2 సరుకు 5,000 రూపాయల ధర పడింది. నా పంటకి సరైన గిట్టుబాటు ధర రావలేదు. మా అడుగు మందు కట్ల కానీ పై మందులు కానీ విపరీతమైన రేట్లు పెరిగి ఈరోజు రూపాయి కూడా మిగిలే పరిస్థితి లేకుండా దయనీయ స్థితిలో పడిపోయినాం. ముందు రోజులలో వ్యవసాయం చేయాలంటే మాకు భయం వేస్తుంది. మార్కెట్లో అందరిది అదే రేటు, వెనక్కి తీసుకురాలేని పరిస్థితి. తక్కువ ధరకు అమ్మడం తప్ప గత్యంతరం లేని స్థితి. ఇదే బలహీనతను క్యాచ్ చేసుకుని వ్యాపారి రైతులను నిండా ముంచుతున్నారు. తక్కువ ధరకే వ్యాపారులు మిర్చి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ పెడుతున్నారు. మండు టెండలో ఎర్ర బంగారం పండిస్తే చివరికి అప్పులు తప్ప ఏమీ మిగలడం లేదని రైతులు వాపోతున్నారు. సోమవారం తెచ్చిన అండి మిర్చి బస్తాలు, వాటికి 3 రోజులు అవుతుంది. జెండా పాటలు ఏదేం లేదు. ఇప్పుడు 8,000 చేస్తారు, 6,500కి తీసుకోరు. మళ్ళీ తీరా కాటలు పెట్టే మూమెంట్న మొత్తం పేసీలు పెట్టి మాకు వద్దని పోయారు. మళ్ళీ మాకు అసలు వ్యవసాయం కూడా చేయబుద్ధి కావట్లే. కళ్ల ముందే మోసాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోరు, పాలకులకు తీరికుండదు. చివరకు నట్టేట మునగాల్సింది రైతే. ఇప్పటికైనా దళారులు, వ్యాపారుల సిండికేట్ బెడద నుంచి రైతులను కాపాడాల్సిన అవసరం ఉంది.